మొత్తం క్యాంపస్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అంటే Definitely. స్టూడెంట్ కి ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో స్టూడెంట్ చదువుకొని Hmm. ప్రశాంతంగా వితౌట్ పొల్యూషన్ Hmm. మంచిగా స్టూడెంట్స్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేడం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడము. Hmm. ఇప్పుడు అంతా చూసారు వెదర్ ఎలా ఉంది, Yes. మొత్తం హ్యాపీనింగ్. Wow. క్యాంపస్ అంతా కూడా ఒక మంచి స్టూడెంట్ వైబ్ అనేది Hmm. క్రియేట్ అయిన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే నార్త్ ఇండియాలో, స్పెషల్లీ ఒక క్యాపిటల్ సిటీలో ఇంత లజ్ గ్రీన్ క్యాంపస్ మెయింటైన్ చేయడం అని అంటే మాత్రం ఇట్ ఈస్ అంత Definitely. ఈజీ అయితే కాదు మేడం. మన Definitely. స్టూడెంట్స్ కి అయితే అన్ని విధాలుగా అంటే యూనివర్సిటీ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తుంది. Hmm. వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో మన స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీస్ఫుల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో A to Z ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ బడ్జెట్ లో Hmm. అవ్వాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ మేడం. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటదండి? తక్కువ బడ్జెట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మేడం మనకు బీటెక్ కోర్సెస్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీ ఉంది, అండ్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజనీరింగ్. ఇంత మంచి యూనివర్సిటీ ఇంత హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందిస్తూ, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఇన్ని ల్యాబ్స్ మెయింటైన్ చేస్తూ, ప్లేస్మెంట్స్ 100% ఇస్తూ, ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది అవ్వకుండా మెయిన్ సిటీలో ఇంత మంచి ఎన్వైరన్మెంట్ లో చదువుకోవాలంటే మాత్రం 6,64,000 రూపీస్ 4 years మొత్తానికి కలిపి, అది కూడా మీరు సంవత్సరానికి 1,66,000 రూపీస్ మాత్రమే ఫీజు. నిజంగా అంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ చదువుకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మనం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాం. కానీ ఇంత మంచి క్యాంపస్ లో మీరు అన్నట్టు 1,60,000 పర్ ఇయర్ అంటే చాలా మందికి అంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మీరు మళ్ళీ మేడం, ప్రొవైడ్ చేస్తారు. 1,66,000 యూనివర్సిటీ ఫీజు. దీనికి గాను మనము ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మెయిన్ గా మన గవర్నమెంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ముందుకొచ్చి ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది, అది తక్కువ వడ్డీతోటి, వితౌట్ ఎనీ కొలెటరల్, ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7,50,000 రూపాయల వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకుందామన్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ లోన్ ఫార్మాలిటీస్ అన్ని చెప్తారు. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పూర్తి యూనివర్సిటీ ఫీజు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం అయితే స్టూడెంట్స్ కి ఉంది.